యోధుడు, ధైర్యం ఉన్నవాడు, ఆంధ్రప్రదేశ్ విభజనని బాధపడి బయటికొచ్చి మన కోసం నిలబడిన వారు మాజీ ముఖ్యమంత్రి, ఈ రోజున భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. వారిని రైల్వే కోడూరు సభని ప్రజలతో ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. 4-5 అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, విభజనను పూర్తిగా వ్యతిరేకించి ముఖ్యమంత్రిగా రాజీనామా పెట్టి ఈరోజు బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో మీ ముందరికి ఇక్కడికి రావటం జరిగింది. రైల్వే కోడూరుకి చాలా పనులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కూడా చేయటం జరిగింది. రోడ్లకు కానీ లేక మంగంపేట ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా అభివృద్ధి చేయటం జరిగింది.